ఆధ్యాత్మికత పూర్తిగా ఈ టూరిజం అన్నటువంటి పదానికి సరిపోడని పొసగనటువంటి మాట అది. నిన్న మీరు పత్రికా సమావేశంలో మీరు వాడినటువంటి మాట, సామాన్య భక్తులకే దర్శన సౌభాగ్యం కల్పిస్తామని అధికారంలోకి వచ్చి మీరు మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు చేష్టలకి ఎంత తేడా ఉంది అంటే, ఈరోజు రోజుకు 8,000 మందికి పైగా విఐపి బ్రేక్ దర్శనాలని మీరు చేస్తున్నారు. ఇవన్నీ కూడా సిఎంఓ ఆఫీసే కంట్రోల్ చేస్తున్నది. ఎవరికి దర్శనాలు కల్పించాలా అన్నటువంటిది సీఎంఓనే నియంత్రిస్తున్నది. అయినా మీరు ఏమీ కూడా ఆ విఐపి బ్రేక్ దర్శనాల్ని కట్టడి చేయలేకపోగా మా హయాము కంటే ఇప్పుడు మరో 2,500కు పైగా దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అవుతున్నది సామాన్యునికి దర్శనం లభించటం. సమయం ఇంత దుర్భరంగా పరిస్థితి తయారైంది. దీనికి అంతటికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెబుతూ, మా హయాంలో ఆ రోజున ఈఓగా కొద్ది కాలం పాటు బాధ్యతలు తీసుకున్నటువంటి అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి గారి కుమారుడు అకాల మరణం చెందినప్పుడు ఆ తర్వాత ఒక 10 రోజులకు ఆ అబ్బాయి అంత్యక్రియలు దినాలు అయిపోయిన తర్వాత ఆయన గుడికి వెళితే చంద్రబాబు గారు చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. సంవత్సరం పాటు గుడికి రాకూడదు, అలాంటిది లోపలికి వచ్చినారు, ఈ గుడిని ప్రక్షాళన చేయాలా, ప్రోక్షణ చేయాలా, ఇలాంటి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే మాట్లాడారు. మీ తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయి 2 నెలలు కూడా పూర్తి కాల. మన చిత్తూరు సాంప్రదాయం ప్రకారం మీరు పాటించినారా? మీ సాంప్రదాయం ఇది అని ఆ రోజు ధర్మారెడ్డి మీద మాట్లాడడం జరిగింది కదా, అది మీకు వర్తిస్తుంది కదా. మీరెలా నిన్న దర్శనానికి పోయినారు అంటే శుద్ధులు ఇతరులకు మాత్రం చెప్పడానికేనా? మీకు అవి అన్వయించవా? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. చంద్రబాబు గారి మాటలకి చేతలకి హస్తిమ శకాంతపు తేడా ఉంటుంది. ఆయన మాట్లాడినారు అంటే ప్రత్యర్థుల మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామి అయినా అంతే, లేదా శివస్వామి అయినా అంతే, బ్రహ్మ అయినా అంతే, ఎవరైనా కూడా రాజకీయ పావులుగా దేవుళ్ళైనా కూడా బలైపోతారు. ప్రత్యర్థులను తుదముట్టించడానికి వాళ్లను పావులుగా వాడుకుంటారు అని చెప్పటానికి ఇవన్నీ ఒక ఉదాహరణలుగా మిగిలిపోతాయని తెలియజేస్తున్నాం. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు రాజధాని అతి సమీపంలో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో వినాయక స్వామి ఆలయాన్ని కూలగొట్టితే చోద్యం చూస్తున్నది ఈ ప్రభుత్వం. సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాము అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికేటువంటి పవనానంద స్వాముల వారు మొదట సమాధానం చెప్పాలి. దీనికి మీ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవి. ఎలా పవనానంద స్వాముల వారు దీనికి మౌనం దాలుస్తారు? ఆయన ఈ మధ్య మౌనంలోనే సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించినట్టుగా ఉన్నది. ఏ పాపం జరిగినా, ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ధర్మానికి ఏ రకమైనటువంటి దాడి జరిగినా మౌనమే నా సమాధానం అనేటువంటి కంకణబద్ధులై ఆయన ఈ రకంగా ధర్మ ప్రచారానికి నడుం బిగించటాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. దానికి సమాధానం చెప్పాలా పవన్ కళ్యాణ్ గారు? ఏదో మేము
వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆ రోజున రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆలయ ఓపెనింగ్ రోజున 1,00,000 లడ్లు పంపిస్తే అవన్నీ ఆవు కొవ్వు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్లను పంపించినారు అన్నటువంటి మాట మాట్లాడింది ఈ పవనానందుల స్వామివారే. దానికి నెయ్యి సరఫరా చేసింది ఈ రోజు ట్రస్ట్ బోర్డులో ఉన్నటువంటి సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తి. ఆయన మీద చర్య తీసుకోమంటే ఇంతవరకు చర్య తీసుకోనేలే. మీరే అన్నారు కదా ఆయనే ఆ లడ్లకు నెయ్యి సరఫరా చేసింది, ఆ లడ్లలో కల్తీ జరిగిందని ప్రకటన చేసినారు కదా. ఇలా అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకొని మా మీద దాడి చేసి హిందువుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కక్ష సాధింపుతో ఉన్నదేనని తద్వారా ఓట్లు గుంజుకోవటానికి వెంకటేశ్వర స్వామిని హిందూ ధర్మాన్ని వాడుకునేటువంటి ఈ ప్రయత్నం అనే ఏదైతే ఉన్నదో దీని చాలా తప్పిదము, ఘోర అపచారము. నిన్న ఆ ఆలయాన్ని కూల్చటాన్ని కూడా మీ కుట్రలో భాగంగానే భావించాల్సి వస్తుంది.